స్టూడెంట్స్, ఈరోజు నంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఇంటర్ స్టూడెంట్స్కి, కొన్ని పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో స్టూడెంట్స్, మీ బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ, మీ రిలేటివ్స్లో చదివే 8th, 9th, 10th పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేసి చివరి వరకు చూడమని చెప్పండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ నంబర్ సిస్టమ్ తర్వాత బేసిక్ మ్యాథమెటిక్స్ అని నెక్స్ట్ వీడియో చేస్తాను. 2 వీడియోస్ ప్రతి స్టూడెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి దీన్ని ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. సో నంబర్ సిస్టంలో ఫస్ట్ది న్యాచురల్ నంబర్స్. సో వాట్ ఈస్ ద న్యాచురల్ నంబర్? ది కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, మీ ఇంట్లో టీపాయ్ మీద కొన్ని యాపిల్స్ ఉన్నాయనుకోండి. ఒక స్టూడెంట్ని పిలిచి కౌంట్ ద యాపిల్స్ అంటే ఫస్ట్ ఏం చేస్తాం? ఒక్కొక్క యాపిల్ని 1, తర్వాత ఇంకో యాపిల్ 2, ఇంకొక యాపిల్ 3, ఇలా కౌంట్ చేస్తూ టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలాగ కౌంట్ చేసేదాన్ని ఏమంటామంటే న్యాచురల్ నంబర్స్. సో ది నంబర్స్, కౌంటింగ్ నంబర్స్ ఆర్ కౌంటింగ్ ద థింగ్స్ ఆర్ కౌంటింగ్ ద ఆబ్జెక్ట్స్ is called natural numbers. So students, natural numbers starting letter is n, so it is denoted by capital N. Natural number system is denoted by capital N. So in natural number system, counting the numbers already told you. So 1, 2, 3, 4 and so on, these are all known as natural numbers. So set natural number is denoted by n. Okay na students? Next, see, starting letter n, natural numbers 1, 2, 3, 4 and so on. అంటే ఇంకా మనం and so on రాసుకుంటూ పోవచ్చు. For example, if you take 1, 2, 3, 4, that means closed. 1, 2, 3, 4. This set is called finite number of elements or finite set. In this set we have only 4 natural numbers, 1, 2, 3, 4. It is finite set. It is called infinite set. So next one is whole numbers. Whole. Dear students, సరదాగా మనం ఆలోచిస్తే, క్యాజువల్గా చూసుకుంటే హోల్ అంటే మనం జనరల్గా ఏమంటాం? 0 అంటాం. హోల్ అనగానే రంధ్రము అంటాం. రంధ్రం అంటే 0 టైపులో ఉంటుంది. కాబట్టి హోల్ నంబర్స్ డబ్ల్యూతో డినోట్ చేస్తాం. న్యాచురల్ నంబర్స్ని ఎంతో డినోట్ చేస్తే హోల్ నంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఈ హోల్ నంబర్స్లో స్టార్టింగ్ నంబర్ 0, 0, 1, 2, 3, 4 and so on. Dear students, whole numbers is denoted by W. Those numbers are set of 0, 1, 2, 3, 4 and so on. See, every number in natural system belongs to the whole number system. Natural number system lo ఉన్న ప్రతి నంబర్ ఈ whole numbers లో ఉన్నది. Every element of natural number belongs to whole number system. In this case we say that natural number is subset of whole numbers. This is important. Natural number system is subset of whole numbers. ఎందుకంటే ఈ సెట్లో ఉన్న ఎవ్రీ నెంబర్ ఈ సెట్లో ఉంది కాబట్టి natural number is subset of whole numbers. Next one is integers. Students, integers is denoted by letter I or Z. ఐతో కానీ లేదా జెడ్తో కానీ డినోట్ చేస్తాం. ఇంటీజర్స్లో మనకి
పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి 1 2 3 4 అండ్ సో ఆన్. నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి -1 -2 -3 అండ్ సో ఆన్. ఇవన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయి. ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ డౌట్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీకు తెలిసినప్పటికీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో అండ్ సో ఆన్ -3, -2, -1, 0, 1 2 3 4 అండ్ సో ఆన్. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్, ఆల్ దీస్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఇంటీజర్స్. ఈ ఎలిమెంట్స్ అన్నీ, ఈ నంబర్స్ అన్నీ మనకి ఇంటీజర్స్లో ఉన్నాయి. అంటే మనం ఏం రాయొచ్చు? హోల్ నంబర్ సిస్టమ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసాం, న్యాచురల్ నెంబర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ అని. హోల్ నంబర్స్ ఇంటీజర్స్కి సబ్సెట్ అయితే న్యాచురల్ నెంబర్ సిస్టమ్ కూడా ఇంటీజర్స్కి ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఎవ్రీ ఎలిమెంట్, ఎవ్రీ నంబర్ బిలాంగ్స్ టు ద ఇంటీజర్. ఎవ్రీ నంబర్ ఇన్ హోల్ నంబర్స్ బిలాంగ్స్ టు ద ఇంటీజర్స్. సో న్యాచురల్ నెంబర్ హోల్ నంబర్స్కి సబ్సెట్, హోల్ నంబర్స్ ఇంటీజర్స్కి సబ్సెట్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ కమ్ టు రేషనల్ నంబర్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో రేషనల్ నంబర్స్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ క్యూ స్టూడెంట్స్. క్యూ రేషనల్ నెంబర్ దేంతో డినోట్ చేస్తాం? క్యూతో. ఇక్కడ ఈ మూడిటికి స్టార్టింగ్ లెటర్ రాస్తాం. న్యాచురల్ నెంబర్ అంటే ఎన్ అంటాం, హోల్ నంబర్స్ అంటే డబ్ల్యూ అంటాం, ఇంటీజర్స్ అంటే ఐ అంటాం, స్టార్టింగ్ లెటర్. కానీ ఇక్కడ రేషనల్ నంబర్స్కి క్యూతో డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తాం? క్యూ. సో ఏ నెంబర్ ఆఫ్ ది ఫార్మ్ p/q. See students, p/q అంటే ఫ్రాక్షన్, such that అంటే we write it as symbol like this. ఆప్లిక్ని ఇక్కడ such that అని చదవాలి. p, q belongs to z or I. z అంటే ఇంటీజర్స్, i అన్న ఇంటీజర్సే. ఈ ఇంటీజర్స్లో 0 ఉంది స్టూడెంట్స్. ఇక్కడ బైలో ఏ వాల్యూ ఉంది? q ఉంది. డినామినేటర్లో q ఉందమ్మా, డినామినేటర్లో q ఉంది. ఈ q 0 అయితే అన్డిఫైన్డ్ అవుతుంది. సంథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. కాబట్టి q మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద కండిషన్. నంబర్ p/q ఫామ్లో ఉండాలి. pq ఇంటీజర్స్ అవ్వాలి. ఇంటీజర్స్లో 0 ఉంటుంది కాబట్టి q వాల్యూ 0 అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు అంటే డినామినేటర్లో 0 ఉంటే దట్ ఫ్రాక్షన్ ఈజ్ అన్డిఫైన్డ్. ఎందుకు అన్డిఫైన్డ్? ఫర్ ఎగ్జాంపుల్ సే 1/2 meaning is what? 1/2 meaning is what? Divide 1 into 2 parts. 1 ని 2 భాగాలు చేయమంటాం. Divide 1 into 2 parts. 1 ని 2 partsగా స్ప్లిట్ చేయాలి. అదే 1/0 means divide 1 into 0 parts. We don't know the value of 0. How can you divide 1 into 0 parts? So it is undefined. That means it is indeterminate form. So in such cases we call it as infinity symbol. Read it as undefined. So it is undefined. It is denoted by symbol like this. 8ని పునుకోబెట్టండి. Call it as infinity. 1/0 undefined infinity. కాబట్టి మనకి ఈ క్యూ వాల్యూ 0 అవ్వకూడదు. స్టూడెంట్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే మనం 1/2 ఇట్ ఈస్ ఏ ఫ్రాక్షన్, రేషనల్ నెంబర్. 1/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ 3/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. -1/3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. -4, వాట్ ఈస్ దట్? వెంటనే మీరు ఏమంటారు? ఇందులో ఉంటుంది కాబట్టి ఇంటీజర్ అంటారు. ఎస్, ఇంటీజర్. ఐ అగ్రీ విత్ యూ. బట్ మై డియర్ స్టూడెంట్స్,
we can write it as like this, 4 by minus 4 by 1. Minus 4 by 1. It is a form p by q. That means it is a rational number. It is a rational number. Let us take 3. We can write it as 3 by 1. Take 0. We can write it as 0 by 1. So that means we can express every integer of the form p by q like this. ఈ ఇంటీజర్లో ఉన్న ఎవ్రీ నెంబర్ని p by q వచ్చేటట్టుగా ఇలా బైలో 1 రాయొచ్చు. సో స్టూడెంట్స్, it is a fraction form, that is p by q form. So it is all these are rational numbers. That means every integer is a rational number. So students, every number is a rational number. So that means rational number is integer is subset of rational numbers. Integers అన్ని రేషనల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి సబ్సెట్. మనం ఆల్రెడీ ఇక్కడ రాసాం, ఇంటీజర్స్కి హోల్ నెంబర్స్ సబ్సెట్ అని, హోల్ నెంబర్స్కి న్యాచురల్ నెంబర్స్ సబ్సెట్ అని. అంటే ఈ 3 సెట్స్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ మనకి రేషనల్ నెంబర్లో ఉంటుంది. ఈ 3 సెట్స్లో ఉన్న ఎవ్రీ నెంబర్ మనకి రేషనల్ నెంబర్ సిస్టంలో ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. అండర్స్టాండ్ నౌ. irrational numbers. What is the next number? Irrational number system. Irrational number system ni manam q star to denote chestam students. Q star. It is the set of like this, nth root of a. What is that? Nth root of a, such that n belongs to natural number. A is not rising to the power n with some base. చూడండి స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది nth రూట్ ఆఫ్ ఏ అంటే జనరల్గా మనం ఏమి రాస్తామంటే, nth రూట్ ఆఫ్ ఏ అంటే a పవర్ 1/n అని రాస్తాం. a పవర్ 1/n. ఎగ్జాంపుల్స్ మనం ఇలా తీసుకోవచ్చు స్టూడెంట్స్. √2, ³ రూట్ ఆఫ్ 5, -√6, ఇవన్నీ మనకి ఏంటంటే irrational numbers. For example, you take ³ root of 27. Is it rational or irrational? Generally, everyone say that it is irrational. But my dear friends, dear students, it is rational. Why it is rational? See, this equal to 27 whole power 1/3. We can write 27 as 3³ whole power 1/3 students. 27 ever రాయొచ్చు, 3³ whole power 1/3. Now this 3 getting cancelled. Answer is 3. 3 is in rational number system. It is integer. It is a natural number. It is whole numbers. All are belongs to rational numbers. So ³ root of 27 is rational. అక్కడ రాసాను చూడండి, a is not raising అంటే పెంచకూడదు. ఎక్కడ టు ద పవర్ n అంటే ఇక్కడ ఏది ఉందో దాన్ని, ఇక్కడ ఏముంది మనకి 3. ఏని ఈ 3 వచ్చేటట్టుగా రాయకూడదు, పవర్ చేయకూడదు. చేసాం, 3³ చేసాం కాబట్టి అది మనకి రేషనల్ వచ్చింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 5th root of 32. దీన్ని 32 whole power 1/5 రైట్ స్టూడెంట్స్. ఈ 32ని 2 power 5 whole power 1/5. 5 getting cancelled. Answer is 2. So
ఇట్ ఈస్ నాట్ ఇర్రేషనల్, ఇట్ ఈస్ రేషనల్. సో అందుకనే మన కండిషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లోపల ఉన్న వాల్యూని ఏదో సమ్ బేస్తో ఈ పవర్ 5 వచ్చేటట్టుగా రాయకూడదు. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ వచ్చేటట్టుగా రాయకూడదు. ఈ ఇన్సైడ్ వాల్యూని సమ్ బేస్ వాల్యూ ఇక్కడ ఏదైతే పవర్ ఉంటుందో అది వచ్చేటట్టుగా రాయకూడదు. రాస్తే అది ఏమైపోతుంది, రేషనల్ నంబర్ అవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. సో మనకి ఇందాక ఇర్రేషనల్కి రేషనల్కి ఎగ్జాంపుల్స్ మనం రాసాం స్టూడెంట్స్. నౌ రియల్ నంబర్ సిస్టమ్, రియల్ నంబర్ సిస్టమ్. ఈ రియల్ నెంబర్ సిస్టమ్ని ఆర్తో డినోట్ చేస్తాం స్టూడెంట్స్. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉంది, ఆర్తో డినోట్ చేస్తాం. ఈ పైన ఉన్న ఎవ్రీ నెంబరు బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్ సిస్టమ్ అవుతుంది. రేషనల్స్ అండ్ ఇర్రేషనల్స్ అన్నీ కలిపితే, కలపటాన్ని మనం యూనియన్ అంటాం. యూనియన్ కంబైన్ చేసుకుంటే ఈ టూ సెట్స్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్, ఈ టూ సెట్స్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ రియల్ నెంబర్ సిస్టమ్ అవుతుంది. ఈ క్యూలో ఇవన్నీ ఉంటాయి, ఈ 3 ఉంటాయి. సో క్యూలో ఎవ్రీ నెంబర్ ఉంటుంది. క్యూ స్టార్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. రేషనల్ అండ్ ఇర్రేషనల్ కాంబినేషనే రియల్ నెంబర్ సిస్టమ్. సో మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే రియల్ నెంబర్ అవుతుంది, రియల్ నెంబర్ అవుతుంది. 0 రియల్ నెంబర్ అవుతుంది. ఇలా అన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వచ్చు స్టూడెంట్స్. సో మనకి జనరల్గా మన 8th, 9th, 10th రియల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ద యూనివర్సల్ సిస్టమ్ అని చెప్తారు 8th, 9th, 10th. బట్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంకొక న్యూ సిస్టమ్ ఉంది స్టూడెంట్స్, న్యూ సిస్టమ్ ఉంది. ఆ న్యూ సిస్టమే మనకి కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. ఈ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అసలు ఎందుకు డెవలప్ చేశారు, డెవలప్ చేయడానికి రీజన్స్ ఏంటి? స్టూడెంట్స్ జనరల్గా మనకి x² - 1 = 0 అంటే x² = 1, x ± 1 అంటాం. అంటే x ప్లేస్లో 1 తీసుకుంటే 1² అంటే 1, 1 - 1 అంటే 0. -1 తీసుకుంటే -1² 1 - 1 0. సో ఇలాగా ఉన్నప్పుడు ఈక్వేషన్స్కి మనం x values కనుక్కోవచ్చు. These x values are known as roots or solutions of the equation, solutions of the equation or zeros of the equation. These x values are known as solution or roots or zeros of the equation. For example, if you take here +1, x² becomes -1. No real value of x such that its square is negative. జనరల్గా ఒక నెంబర్కి స్క్వేర్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. ఒక నెంబర్కి స్క్వేర్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. బట్ మై డియర్ స్టూడెంట్స్, హియర్ x² is negative, that is -1. హయోటా, హామిల్టన్, గాస్ జోర్డాన్ ఈ సైంటిస్టులు మనకి కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అని డెవలప్ చేశారు. కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ని డెవలప్ చేశారు హామిల్టన్, గాస్, అయోటా ఈ సైంటిస్టులు. వాళ్ళు ఏం చేస్తారంటే I² వాల్యూని -1 అని తీసుకుంటారు. ఇది ఇమాజిన్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఇమాజిన్. దే అజ్యూమ్ లైక్ దిస్, I² = -1. ఇప్పుడు x ప్లేస్లో i తీసుకుంటే I² అయితే -1 = -1, ఇది ఒక రూట్ అవుతుంది. x = i, అలాగే x = -i. సో x² + 1 = 0కి రూట్స్ని i - i, వీటిని కాల్ ఇట్ యాజ్ కాంప్లెక్స్ రూట్స్, కాంప్లెక్స్ రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్. వాట్ యు కాల్ కాంప్లెక్స్ రూట్స్ ఆర్ imaginary roots. So to find solutions or roots of this equation, we used complex number system. That means now definition is complex number system is denoted by C because starting letter is C. So in this system we take complex number z, small z = x plus iy.
ఎక్స్ ప్లస్ ఐవై ఏమంటారు స్టూడెంట్స్, ఎక్స్ ప్లస్ ఐవై such that x comma y belongs to R, x comma y belongs to R and I square equal to -1. So x plus iy గా డినోట్ చేశారు స్టూడెంట్స్. ఈ x plus iy ని స్మాల్ z గా డినోట్ చేస్తాం. x రియల్ నంబర్, y రియల్ నంబర్. x ప్లస్ ఐవైని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఈ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ x వాల్యూ 1 y వాల్యూ 2 ఇస్తే ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. x వాల్యూ 1 y వాల్యూ 1 ఇస్తే 1 ప్లస్ i అదొక కాంప్లెక్స్ నెంబర్. x వాల్యూ √2 y వాల్యూ 1 ఇస్తే √2 ప్లస్ i. x వాల్యూ √2 y వాల్యూ 1 ఇస్తే √2 ప్లస్ i. అదే ఇట్ ఈస్ అనదర్ కాంప్లెక్స్ నెంబర్. సో లైక్ దిస్ we can find complex number system x comma y belongs to R. My dear students, if y equal to 0, this becomes 0. y 0 అయితే వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఓన్లీ x మిగులుతుంది. x is real. అంటే మనకి రియల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. సో రియల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. ఈ పైన ఉన్న నంబర్ సిస్టమ్స్ అన్నీ ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంటాయి. సారీ, ఈ రియల్ నెంబర్స్లో ఉంటాయి. ఈ రియల్ నెంబర్స్ అన్నీ కాంప్లెక్స్లో ఉంటాయి. కాబట్టి ఆల్ దీస్ సిస్టమ్స్ బిలాంగ్స్ టు ద కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. దట్ మీన్స్ ఎవ్రీ నెంబర్ సిస్టమ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ ఉన్న మనకి ప్రతి నెంబర్ సిస్టమ్ ఈ కాంప్లెక్స్ నెంబర్ సిస్టంలో ఉంటుంది. కాబట్టి complex number system is the big system, universal system. సో రియల్ నెంబర్స్ కూడా ఇందులో ఉంటాయి. y వాల్యూ 0 అయితే, అదే x వాల్యూ 0 అయితే జడ్ని ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అంటాం. y వాల్యూ 0 అయితే ఈ జడ్ని ప్యూర్లీ రియల్ అంటాం. ప్యూర్లీ రియల్. కాబట్టి మనకి ఈ ప్రతి నంబర్ సిస్టమ్ సబ్సెట్ అవుతుంది. దీస్ ఆర్ ది నంబర్ సిస్టమ్ స్టూడెంట్స్. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. రేపు నేను బేసిక్ ఫండమెంటల్ ఫార్ములాస్ కొన్ని చెప్తాను రేపు వీడియోలో. జాగ్రత్త మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి జాగ్రత్త చూపించండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ అనేది ఆప్షన్ని ప్రెస్ చేయండి. నేను చేయబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు వాటిని చూసి మీరు డెవలప్ అవ్వచ్చు. డెఫినెట్గా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మీకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. బాయ్ స్టూడెంట్స్, జై హింద్.